ఆ చతురస్రాకారపు బెల్లం ముక్క పై భాగంలో చెక్కినప్పుడు ఏర్పడిన గుంటలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి. అలా పోసిన తర్వాత 12 ఎరుపు ఒత్తులు తీసుకోవాలి. ఒకవేళ ఎరుపు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే తెల్లటి ఒత్తులకి కుంకుమ రాస్తే అవి ఎరుపు ఒత్తులు అవుతాయి. అలా 12 ఎరుపు ఒత్తులు తీసుకొని ఆ 12 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి తూర్పు దిక్కు వైపు ఉండేలాగా ఆ బెల్లం ముక్కలో ఏర్పాటు చేసుకోవాలి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ 12 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసిన దాన్ని వెలిగించాలి. దీన్నే ద్వాదశ ఆదిత్య బెల్లం దీపం అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అనే పేరుతో 12 రూపాల్లో ఉంటాడు. 12 రూపాల్లో ఉండే సూర్యుడికి సంకేతంగా 12 ఎరుపు ఒత్తులు తీసుకొని సూర్యుడికి ప్రియమైన తూర్పు దిక్కు వైపు వెలిగేలాగా ఆ 12 ఒత్తులు కలిపి దీపాన్ని వెలిగించాలి. సూర్యుడికి బెల్లం అంటే ఎంతో